హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ పిజ్జా అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైసెస్కి కావాల్సిన స్టఫ్ అయితే చూపిస్తాను. నేనైతే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు అయితే తీసుకున్నాను. టమాటా ముక్కలు లోపల గింజ అంటే గుజ్జు ఉంటుంది కదండి, గుజ్జు పాటు తీసేసి జస్ట్ పైన కండ వరకు అలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసేసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా అలా కట్ చేసుకున్నాను. అండ్ ఉల్లిపాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు అండ్ క్యాప్సికంలో లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. అంటే వాటికి సరిపడా, ఎక్కువ వేయకండి, లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని ఒకసారి అయితే ఇలా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ ఉంది కదండి, దాని మీద అయితే మనకి పిజ్జా సాస్ అని బయట సూపర్ మార్కెట్స్లో ఉంటుందండి. శాంపిల్ ప్యాకెట్స్ తెచ్చుకోండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు. అలా పిజ్జా సాస్ అనేది పైన లైట్గా స్ప్రెడ్ చేయండి, మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా అలా వీడియోలో చూపించినట్టు స్ప్రెడ్ చేయండి. దాని మీద ఏంటంటే మనకి బయట మొజరెల్లా చీజ్ అని దొరుకుతుందండి, అవి కూడా శాంపిల్ ప్యాకెట్స్ ఉంటాయి. మొజరెల్లా చీజ్ అన్నా లేకపోతే నార్మల్ చీజ్ అయినా మీకు నచ్చిన చీజ్ అయితే అలా స్ప్రెడ్ చేసేసుకోండి. చీజ్ వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుందండి. అచ్చం పిజ్జా తిన్నట్టే ఉంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు దానిపైన మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ అయితే ఒక్కొక్కటి మీకు నచ్చినట్టయితే స్ప్రెడ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుందండి. మనకు బయట పిజ్జా తింటే ఎంత మంచి ఫ్లేవర్ ఉందో ఇలా ఇంట్లోనే అంత మంచి ఫ్లేవర్ వచ్చింది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం వేసేసాం కదా ముక్కలు అనేవి, ఆ ముక్కల మీద ఏం చేయాలంటే మనకి బయట ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ అని దొరుకుతుందండి. సో అవి అయితే దాని మీద అలా చల్లుకోవాలి. మనకి బయట పిజ్జా స్మైన్స్ చల్లుకుంటాం కదా, అలా అయితే ఇక్కడ చల్లేసుకోవాలి. దానిపైన చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలండి. వేసేసాం కదా. ఇప్పుడు దాని మీద ఏం చేయాలంటే మళ్ళీ చీజ్ వేయాలి. ఇప్పుడు ఇంకో లేయర్ చీజ్ వేసాం కదండి, ఆ చీజ్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిన స్టఫ్ దీంట్లో వేసుకోవచ్చండి. ఇలా ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటానే వేసుకోవాలి అవసరం లేదు. మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ వేసుకోవచ్చు. బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి బయట డామినోస్లో పిజ్జా తింటే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉందండి ఇలా చేసుకుంటే. సో చీజ్ వేసేసాను కదా 2 స్లైసెస్కి, పైన మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఇప్పుడు దోశ తవా మీద కాల్ చేసుకోవడమే అండి లైట్గా, అంతే అండి. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నేను చెప్పిన స్టఫ్ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే హీట్ అవ్వాలండి. ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత గీ అనేది స్ప్రెడ్ చేసుకోండి. మీ దగ్గర బటర్ ఉన్నా పర్లేదు, నా దగ్గర గీ ఉంది కాబట్టి నేను గీ స్ప్రెడ్ చేశాను. గీ స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా స్టఫ్ పెట్టుకున్న స్లైస్ ఉంటుంది కదండి, ఆ స్లైస్ అనేది ఇప్పుడు తవా మీద పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 2 సెకండ్స్ మూత పెట్టేసి ఉంచేసి తీసేసేయండి. మరి ఎక్కువ ఉంచితే ఏంటంటే కింద అనేది మరీ బ్రౌన్ కలర్లో అయిపోతుంది. సో ఇలా చేసుకుంటే అసలు ఎంత బాగుందో అండి బ్రెడ్ పిజ్జా అనేది. మీకు నచ్చినట్టయితే అక్కడ లైట్గా చల్లుకోండి గీ అనేది, చల్లుకోపోయినా పర్లేదు, బట్ నాకు నచ్చుతుంది కాబట్టి నేను చల్లుకున్నాను అక్కడ గీ అనేది. సో అలా మూత పెట్టేసి మగ్గిచ్చేసేయండి ఒక 2 సెకండ్స్, అంతే అండి. టేస్టీ టేస్టీ బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా బాగా వచ్చింది. ఇలా అయితే ఒకసారి బ్రెడ్ పిజ్జా అయితే తయారు చేయండి ఇంట్లో, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.